దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అనేటువంటి డిమాండ్ కూడా ఉండనే ఉంది. అది అడుగుతున్నటువంటి పరిస్థితి. సో దినకర్ గారు ఏం చెప్తారు? సో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నా ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో కాపాడుకునేందుకు, నిలబెట్టుకునేందుకు కూడా చేయూతనివ్వాల్సిన అవసరం, ముఖ్యంగా దీనికి ఒక మైన్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది. ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత, క్యాబినెట్లో ఆ నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత, దాని పునరుజ్జీవనానికి అదేవిధంగా దానికి కావాల్సినటువంటి ఇతరత్ర ముడిసరుకు కానీ లేకపోతే అవసరాలకు సంబంధించిన అంశాల్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాల్లాగా కాకుండా, ఎందుకంటే హెచ్ఏఎల్ ఇందాక కూడా ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను, ఏ పరిస్థితి నుంచి రివైవ్ చేసి వాళ్ళు తీసుకొచ్చాం. బిఎస్ఎన్ఎల్ని కూడా ఒకసారి చూడండి. ఈ లాస్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఇవాళ లక్షలాది సబ్స్క్రైబర్లు వేరే నెట్వర్క్స్ నుంచి బిఎస్ఎన్ఎల్కి వచ్చేటటువంటి పరిస్థితి గడిచిన 3 నెలలుగా మీరు చూడండి. అదే రకమైనటువంటి ఒరబడితోటి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా కార్యాచరణ ఉంటుంది. అయితే ఒక అంశం, ఇద్దరు వ్యక్తులు, ఈ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు మటుకి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి. 20 మే 2006న సెయిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని కలపటానికి వీలు లేదు అని లేఖ రాసినటువంటి వ్యక్తి ఎవరు? నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎక్స్పాన్షన్ చేసి దీన్ని సెయిల్లో కలపాలి అనే ఒక ప్రతిపాదనని రాష్ట్రానికి తీసుకొస్తే, ఎవరు ఈ యొక్క అంశాన్ని ఈ లేఖ రూపంలో నేరుగా నాటి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి పెద్ద మనిషి 20 మే 2006 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, వారు సమాధానం చెప్పాలి. వారి కుమార్తెగా ఉన్నటువంటి షర్మిల గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది ఈరోజు ఈ పరిస్థితికి ఇక్కడ దాకా రావటానికి కారణం ఆ లేఖ. ఆ లేఖని ఒకసారి చదువుకొని, ఒకవైపు కుమారుడుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారం అందించిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి అటు ఇటు మాట్లాడుతున్నటువంటి షర్మిల గారు, వీరు ముందు ఆ లేఖకి వారి తండ్రికి ఏ లేఖ రాశారో, ఎందుకు వద్దన్నారో సెయిల్లో కలపొద్దని చెప్పి దానికి సమాధానం చెప్పి తర్వాత మాట్లాడితే ప్రజలు కూడా వాళ్ళని విశ్వసిస్తారు. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైనా ఇందాక పల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆ సంస్థని తెచ్చేటటువంటి విధంగా ప్రయత్నం చేయటం, దానికి కావాల్సినటువంటి ఉపకరణాలు, దానికి కావాల్సినటువంటి ముడి సరుకుకి సంబంధించినటువంటి అంశాలు, వాటికి సహాయ సహకారాలు అందించి దాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత, దానికి సంబంధించి ఒకవేళ సెల్ఫ్ సస్టైనబిలిటీ దానంతా దానికి వచ్చినప్పుడు కూడా వేరే కంపెనీలో కలపాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ కలిపితే, సెయిల్ లాంటి సంస్థ కలిపితే అదనపు ప్రయోజనాలు దేశానికి వస్తాయి, అలాగే కార్మికులకి సంబంధించి కూడా భరోసా ఉంటుందంటే ఆ విధంగా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సూటి ప్రశ్న, ఎందుకంటే మనం అందరం డిజిన్వెస్ట్మెంట్కి అగెనిస్ట్, సెయిల్లో తీసుకెళ్ళి దీన్ని కలుపుతాం, సెయిల్ని డిజిన్వెస్ట్మెంట్ చేస్తే. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక వ్యాఖ్య చేసేటప్పుడు ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. రా మెటీరియల్కి సంబంధించి కూడా ఇప్పుడు ఇంత పెద్ద సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా నూతన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ సంస్థను నిర్వహిస్తున్నారో వారికి సంబంధించి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్కి సంబంధించి కానీ ఇతరత్ర అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సినటువంటి భరోసా ఇచ్చేటటువంటి విధంగానే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాల్లాగా మోడీ గారి ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ వ్యవహరించదు. అదేవిధంగా కార్మికులు కూడా ఇందాక మనం చూస్తున్నాం, వాళ్ళు చూస్తున్నాం, వారు ముందుకు వచ్చి ఒక అడుగుకి ముందు వేసి ఒక స్పష్టత ఇస్తున్నారు. మేము కూడా దీన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటాం, దీన్ని రివైవ్ అయ్యి లాభాల బాటలో తీసుకువెళ్తాం అనేటువంటి ఆ నమ్మకం మాకు కూడా ఉంది. మరొక అంశం సార్, ఒకటి పోలవరం రేపు నుంచి డయాఫ్రమ్